మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్ని ప్రమాదంపై స్పెషల్ ఆఫీసర్ని ప్రభుత్వం నియమించింది. అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర చామకూరి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా డిఆర్ఓ సత్యనారాయణరావుని స్పెషల్ ఆఫీసర్గా నియమించారు. ఈ మేరకు తంబళపల్లి నియోజకవర్గంలోని 6 మండలాల్లో 2022 నుంచి ఇప్పటి వరకు మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంకి పంపించిన భూ రికార్డుల్ని నిన్న అర్ధరాత్రి నుంచి ఇప్పటిదాకా స్పెషల్ టీం అధికారులు తనిఖీలు చేశారు. 6 మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో మొత్తం అసైన్డ్ ల్యాండ్స్, కోర్టు ఫైల్స్, లోకాయుక్త ఫైల్స్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఫైల్స్లని తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది సిద్ధం చేశారు. దీంతో ఇవాళ సాయంత్రం 4 గంటల్లోపు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఎన్ని ఫైల్స్ ని పంపారు అనే నివేదిక ఇవ్వాలని స్పెషల్ టీం తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, గాయత్రి, ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నాం, దానికి సంబంధించిన కీలక ఫైల్లో, అలాగే రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని తహసీల్దార్ కార్యాలయాల నుంచి ఏదైతే డివిజనల్ ఆఫీస్ ఫైల్స్ నడిచాయో ఆ ఫైల్స్ సంబంధించిన నోట్ ఫైల్స్ కాపీలు, అలాగే దానికి సంబంధించిన ఫైల్స్ ఏవి ఉన్నాయో వాటిని అన్నింటినీ గుర్తించి వాటిని సేకరించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ శ్రీధరు దాదాపు 10 టీములతోటి ఒక బృందాలను ఏర్పాటు చేసి వాళ్ళకి ఉన్నతాధికారులను పర్యవేక్షణలో ఈ టీమ్స్ పనిచేసే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. ఈ టీమ్స్ ఇప్పటికే పొంగనూరు, అలాగే మదనపల్లి, తంబలపల్లి, ఈ పీలేరు నియోజకవర్గాలకు సంబంధించిన పరిధిలో ఉన్నటువంటి మండల తహసీల్దార్ కార్యాలయాలకు చేరుకుని అక్కడ వివరాలను సేకరించే పనిలో నిమగ్నమై అందులో భాగంగా బీకొత్తకోటలో లీలారాణి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ కార్యాలయాన్ని పరిశీలించి అక్కడ ఉన్న రికార్డ్స్ అన్నింటినీ తనిఖీ చేసి కీలకమైన రికార్డులన్నింటినీ స్వాధీనం చేసుకునే పనిలో నిమగ్నమయ్యన్నారు. మరోవైపు మధ్యాహ్నం మదనపల్లి పోలీసులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడుగా ఉన్నటువంటి మాధవ్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేసిన నేపథ్యంలో అక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య సతీమణి స్వర్ణలతకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు లభ్యం కావడం పట్ల పోలీసులు కొంత ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ రికార్డులు ఇక్కడికి ఎందుకు వచ్చాయి, వీటికి సంబంధించిన ఫైల్స్ అన్ని మండల తహసీల్దార్ కార్యాలయంలో లేదంటే రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఉండాల్సిన ఈ ఫైల్స్ అన్ని మాధవరెడ్డి ఇంట్లో ఉండడం పట్ల కొంత విస్మయాన్ని వ్యక్తం చేస్తూ కీలక పాత్రధారులు కేవలం ఈ 22A సంబంధించిన ఫైల్స్ కానీ లేదంటే రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రభుత్వ భూములను తమ భూమిగా పేర్కొంటూ డబ్బులు నొక్కేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే ఈ బయటికి వస్తే తాము ఇరుక్కుందామన్న కారణంతో అగ్ని ప్రమాదం సృష్టించినట్టు కూడా కొంత ఆధారాలు అయితే కొన్ని లభించినట్టు పోలీసులు కానీ లేదంటే రెవెన్యూ శాఖ నుంచి మనకు సమాచారం అందుతోంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ హరిబాబు.